ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కాకినాడ నగరం జైహో సంస్థ వారు ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అభిలాష్ మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఓటుకు అమ్ముడుపోవద్దని తెలియజేశారు. ఓటరు మహాశయులందరూ కూడా జై భారత్ ఒక విశిష్టమైన సందేశాన్ని అందిస్తుంది. అందులో ప్రధానంగా ఇది ఎలక్షన్ సీజన్. ఓటు అనేది చాలా విలువైంది. ఓటు అంటే మన జాతీయ సంపదను కాపాడుతూ దాన్ని పెంపొందిస్తూ జాతి జనులకు సేవ చేసే ఒక వ్యక్తిని, అంటే ప్రతినిధిని, మన తరఫున ఒక ప్రతినిధిని మన సంపదపై ఒక బాధ్యుడిగా ట్రస్టీగా నియమిస్తున్నాం. ఈ ట్రస్టీగా నియమించడం అనేది అవకాశం మనకు పౌరులుగా కేవలం 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఎప్పుడైతే మనము నిజాయితీపరుడైన వ్యక్తికి ఎలాంటి మద్యాన్ని కానీ డబ్బులు కానీ ఏవి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేసినట్టయితే మనకు రేపొద్దున వాళ్ళు దేశానికి, మన సమాజానికి, మన సంపదకి, ఇక్కడ ప్రజలకు ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా నిలదీసే అధికారం మనకు ఉంటుంది. ఇంత బలమైనటువంటి ఈ ఓటును ఈరోజు దురదృష్టవశాత్తు కేవలం 3-4 వేల రూపాయలకి మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది. ఇది మన భవిష్యత్తును, దేశ భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక దుశ్చర్య, చాలా నీతి మాలినటువంటి పని అవుతుంది. కాబట్టి భారతదేశంలో విస్తృత స్థాయిలో జై భారత్ అనే సంస్థ చైతన్యపరిచేటువంటి ఒక అద్భుత ఉద్యమాన్ని చేపట్టింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి, ఈ సీజన్ ఎలక్షన్స్ కాబట్టి, ఈ సందర్భంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రధానంగా 18 రాష్ట్రాల్లో గత 16 సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా, అంటే నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి ఈరోజు కాకినాడలో కూడా ఈ కార్యక్రమం, ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని చైతన్యపరచాలని ప్రజలకు మేము పత్రికా రంగం వారికి, మీడియా వారికి కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది మళ్ళీ తిరిగి రానటువంటి అవకాశం కాబట్టి వ్యక్తుల్ని చూచి రేపొద్దున్న ఎమ్మెల్యే, ఎంపీలను, అధికారులను మనం నిలబెట్టగలిగేటువంటి అర్హత మనకు రావాలంటే ఖచ్చితంగా మనం ఎలాంటి ఓటు నమ్ముకోకుండా ఓటు వినియోగం చేయడం అనేది సరైన పద్ధతి. రాజ్యాంగం కోరేది కూడా ఇదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి నేను జై భారత్ తరఫున మీ అందరూ కోరుతున్నాను. జై హింద్, జై భారత్. సో అందరికీ జై భారత్. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మరో 10 రోజుల్లో మనకి ఓటు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఓటు, ఏదైతే ఓటు ఉందో దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ జై భారత్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు, మరో 5 సంవత్సరాల పాటు మన భవిష్యత్తు నిర్మాణానికే మనం ఎన్నుకునే సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సరైన వాడు అయి ఉండాలి అనే ఉద్దేశంతో మనం సరైన సర్వెంట్ని మనం ఎన్నుకోవాలని చెప్పేసి ఈ జై భారత్ ఈ ఉద్యమాన్ని మొదలెట్టింది. ఎందుకంటే చాలా తక్కువ మొత్తంలో 3,000కి, 2,000కి లేక మధ్యానికి ఈరోజు మనం మన ఓటుని అమ్ముకుంటున్నాం. అలా అమ్ముకోకూడదు. మీరు ఎన్నుకునే సర్వెంట్ ఎవరైతే ఉన్నారో మీ భవిష్యత్తు నిర్మాణానికి ఆయన కష్టపడి భారతదేశాన్ని చాలా ఉత్తమ స్థితిలో పెట్టే విధంగా ఆ నాయకుడు ఉండాలని చెప్పేసి జై భారత్ కోరుకుంటుంది. తగిన విధంగా ఆ నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి జై భారత్ కోరుకోండి. అదే ఉద్యమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. జై భారత్ మిత్రులందరికీ ఈరోజు జై భారత్ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈరోజు ఎలక్షన్ నిమిత్తం ధనాస్వామ్యాన్ని బదలగొట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మేము జస్ట్ ఓట్ క్యాంపింగ్ నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఈ ఎలక్షన్ టైంలో మందుకి, మద్యానికి తన ఓటు నమ్మేసుకుని తన భవిష్యత్తుని కూడా పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు చూస్తుంటే ఎక్కడన్నా సరే పిఠాపురంలో చూస్తుంటే భారీ ఎత్తులో మద్యం ఏర్లే పారుతుంది. మొన్న సుమారు 85 లక్షల రూపాయల సరుకు పట్టుకున్నారు. దాని మీద ఎంఆర్పి 23 రూపాయలు ఉంది. ఒక వ్యక్తి మద్యానికి అమ్ముడైపోతే ఓటు అమ్ముకోవడం పాటు తన హెల్త్, తన ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోద్ది. ఇదంతా వాళ్ళు గ్రహించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ జస్ట్ ఓట్ క్యాంపింగ్ ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని, ప్రతి జిల్లాలోని కూడా మేము పోస్టల్ క్యాంపింగ్ భారీ ఎత్తులో చేస్తామని తెలియపరుస్తున్నాము. అందరికీ జై భారత్ అండి. ఈరోజు
జయభారత్ యావత్ దేశంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఒక నినాదం ఇస్తుంది. ఓటును అమ్ముకోవద్దు, ఓటును అమ్ముకుంటే మన జీవితాన్ని మనమే తాకట్టు పెట్టినట్టు అనే విషయాన్ని చెప్తున్నది. కాబట్టి ఈ సందర్భం ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ ఓటు అమ్ముకోవడం అనేది ఎటువంటిదంటే, మన ఇంటికి ఎవరైనా దొంగ వస్తే ఆ దొంగ దగ్గర మనం లంచం తీసుకొని వెళ్ళి దొంగతనం చేసుకురా అని చెప్పేసి వాడి చేతికి తాళం ఇచ్చినట్టు. ఇంత మించి ఏం చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఓటును సద్వినియోగం చేసుకోండి. పలావ్ పొట్లాలకు కానీ, సారా ప్యాకెట్లకు కానీ, లేదా డబ్బుకు కానీ అమ్ముకుంటే మన తలను తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెట్టినట్టే. కాబట్టి మంచి వ్యక్తికి ఓటేయాలని చెప్పేసి జయభారత్ కోరుతుంది. జై భారత్.